నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసండి. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ లైక్ ఎవ్వరికీ కూడా రాకూడదు. అలాంటి కొన్ని బ్యాడ్ న్యూసెస్ అనేది మన లైఫ్‌లో విన్నప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాము. అప్‌సెట్ అవుతాము. సో, అలాంటిది ఒక సిట్యుయేషన్ అనేది రీసెంట్‌గా జరిగింది. సో, అది చెప్పే ముందు నేనెవరో చెప్తాను. హాయ్ అండి. నేను మహాలక్ష్మి. వి ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ టు ఫ్యాషనేట్ వుమెన్స్ టు జాబ్‌లెస్ పీపుల్. అయితే ఈ సిట్యుయేషన్ ఎందుకు మ్యాటర్‌లోకొస్తే ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అండి. ఆ అబ్బాయికి ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ ఉంటుంది. ఆహ్, వాళ్ళ వైఫ్ ఏజ్ వచ్చేసి నియర్లీ 25, 26 ఉంటుంది. చాలా చిన్న ఏజ్. ముగ్గురు పిల్లలు. ఇంకా చిన్న అబ్బాయికి 1 ఇయర్ కూడా ఉంది. మొత్తం ముగ్గురు. ఫస్ట్ అమ్మాయి, తర్వాత ఇద్దరు పాపలు. చిన్న చిన్న పిల్లలు. ఆ అబ్బాయి హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. ఏజ్ 32 ఇయర్స్. నియర్లీ బిట్వీన్ 32, 33. అసలు ఇంత చిన్న ఏజ్‌లోనా అలాంటి ఆ షాక్ న్యూస్ విన్నప్పుడైతే నాకైతే అసలు నేను 2 నిమిషాలు షాక్ అయ్యాను. ఇంత చిన్న ఏజ్‌లో ఏంటి ఇలాంటి సిట్యుయేషన్. అబ్బాయి ల్యాబ్ టెక్నీషియన్. సో, వాళ్ళ సిస్టర్ నాకు బాగా క్లోజ్. ఆ అబ్బాయి కూడా మాతో ఒకసారి లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికెళ్ళినప్పుడు వచ్చాడు. ఏవైనా ఫంక్షన్స్‌లో, ఈవెంట్స్‌లో మేమంతా కలిసినప్పుడు కూడా కలుస్తుంటాము. మ్యారేజ్‌కెళ్ళాను పిల్లల్ని అంత బాగా క్లోజ్ ఉండేవాళ్ళు. సో, అంత చిన్న ఏజ్‌లో హార్ట్ స్ట్రోక్ ఏంటా అనేసి 2 నిమిషాలయితే అర్థం కాలేదు. అసలు ఫస్ట్ చనిపోయాడని వినంగానే ఏంటంటే షాక్ అయ్యాను. అంటే లైక్ నార్మల్‌గా అయితే యాక్సిడెంట్స్ అయితుంటాయి కదా! అలా ఏమో అనేసి నేను షాక్ అయ్యాను. సో, తర్వాత చెప్పినప్పుడు హార్ట్ స్ట్రోక్ అని చెప్పారనమాట. ఇంత చిన్న ఏజ్‌లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తాయని అనిపించింది. అయితే నాకప్పుడు విన్నప్పుడు ఒక క్షణమైతే అబ్బాయి గురించి ఆలోచించాను. తర్వాత సెకండ్ మినిట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలే గుర్తొచ్చారు నాకు. వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే ఏ పేరెంట్స్‌కైనా వాళ్ళ పిల్లలు కళ్ళ ముందర చనిపోతే ఏ పేరెంట్స్ కూడా తట్టుకోలేరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చిన్న ఆ పిల్లలకి తండ్రి ఎవరో కూడా తెలియకుండా పెరగాలంటే అది సిట్యుయేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది అనేది కూడా నాకు చాలా బాధ అనిపించిందసలు. ఇంత చిన్న ఏజ్‌లో అరే! ఏంటి అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు? ఆ అబ్బాయి ఉన్నప్పుడు అసలు పిల్లలకి ఏదైనా కావాలంటే, ఏది కావాలంటే అది. కర్నూలుకైనా పిల్లలకి కావాల్సింది ఎళ్లి ఇప్పించే అబ్బాయి. సో, అలాంటి పిల్లలకు తండ్రి లేకుండా అయితే ఆ పిల్లలకి, ఆ ఫ్యామిలీకి ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుందో అసల తలుచుకోవడానికి కూడా బాధ అనిపిస్తుంది. సో, అయితే ఇక్కడ చెప్పే మీనింగ్ ఏంటంటే, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా అవుతుందనేది తెలియదు. సో, తనున్నప్పుడు ఏంటంటే వైఫ్‌ని అంటే చిన్న పిల్లలున్నారు కాబట్టి తనని ఒక హౌస్ వైఫ్ లాగా ఇంట్లో చూసుకున్నారు చాలా గారాబంగా. సో, ఇప్పుడు ఆ హస్బెండ్ లేడా? వైఫ్, పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఎన్ని రోజులని పేరెంట్స్ చూసుకుంటారు? ఎన్ని రోజులని అత్తమామ చూసుకుంటారు అమ్మాయిని? సో, పిల్లల లైఫ్ అయితే యాస్ ఎ మదర్‌కి తప్పదు కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు తెలుసు కాబట్టి నేను వీళ్ళది చూసాను. తెలియక ఇంతమంది ఎలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు మార్కెట్‌లో కూడా తెలియదు. ఇప్పుడేంటంటే చాలా మందికి యాక్సిడెంట్స్ అవి ఇవి వింటున్నాం. సో, కాబట్టి నా దగ్గరకొచ్చే కస్టమర్స్ కూడా చాలా మంది హస్బెండ్ లేని వాళ్ళు కూడా ఒకరొకరుంటారు. చిన్న చిన్న ఏజ్‌లోనే హస్బెండ్‌లు లేరు. సో, టోటల్‌గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ మీద ఉండిపోతుంది. సో, అలాంటప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనేది మనకు తెలిసింది. అలా కాకుండా ఇలాంటి సిట్యుయేషన్స్ మార్కెట్‌లో జరుగుతున్నాయి కాబట్టి, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మనముంటే మన ఫ్యామిలీని చూసుకుంటాం. మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని ఆలోచించడం కొంచెం స్టార్ట్ చేసి, వాళ్ళకి ఏ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సెల్ఫ్‌గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేలా మనం చేసినట్లయితే అది చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతాం. ఎందుకంటే సడెన్‌గా మనం లేనప్పుడు వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనం ఉన్నప్పుడే చూసుకుంటే తర్వాత ఆ బాధ వాళ్ళకుండదు కదా! సారీ అండి. ఎమోషన్ కంట్రోల్ అవ్వట్లేదు. సో, ఇలా ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా కూడా వాళ్ళున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుండేలాగా ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి. ఎందుకంటే నేను చేస్తున్న నా భార్య కానీ సుఖంగా ఉంటే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు అంటారు. సో, వాళ్ళకేమైనా అయితే వాళ్ళు మరీ రోడ్డు మీద పడతారు. సుఖంగా ఉండేది కాదు. సో, అలాంటి సిట్యుయేషన్ రాకుండా బీ కేర్‌ఫుల్. థాంక్ యూ అండి.